నమస్తే, నేను సిరి. చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు మనము చాలా అంటే లోపల నుంచి నవ్వడం అనేది అయితే ఎప్పుడు చూడలేదు. చాలా సింపుల్గా, చాలా డీసెంట్గా ఒక చిన్న స్మైల్ ఇచ్చి కనిపిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ఇలా కింద పడిపోయి నవ్వేంతగా అయితే మనం ఎప్పుడు చూడలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా పడి నవ్వే దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం ఇంటర్నెట్లో. సో దానికి కారణం మన డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు అని చెప్పేసి ఒక వార్త కూడా హల్చల్ అవుతుంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ స్టేజ్ మీద ఉన్నా కూడా, ఎక్కడున్నా కూడా తన స్మైల్ ఏంటంటే చాలా చిన్న స్మైల్ ఇస్తారు, అంతే, ఇంక అక్కడికే అయిపోతుంది. కానీ ఎప్పుడు కూడా మనం తను హోల్ హార్టెడ్గా నవ్వింది మనం ఎప్పుడు చూడలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అనిల్ రావుపూడి గారి మాటలకి చంద్రబాబు నాయుడు గారు చాలా పడి నవ్వారని చెప్పేసి ఇంటర్నెట్లో ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. సో దీనికి కారణం ఏంటంటారు సార్? అది ఫస్ట్ ఇది అంతా జరిగినటువంటి సందర్భం ఏంటంటే, నందమూరి బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భం. సో అన్నయ్యకి ఆ పురస్కారం రావటం పట్ల ఒక చెల్లెలుగా అన్న మీద విపరీతమైనటువంటి ఆరాధనాభావం ఉన్నటువంటి మనిషిగా నారా భువనేశ్వరి గారు అన్నయ్యకి ఒక స్పెషల్ పార్టీ ఇచ్చారు. అది కూడా ఎక్కడ, హైదరాబాదు శివార్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఫామ్ హౌస్లోనే. కాబట్టి అటు నారావారి కుటుంబం అంతా, అలాగే నందమూరి కుటుంబం అంతా కూడా దీనికి వచ్చారు, పార్టీకి అటెండ్ అయ్యారు. అందులో ఆయనతోటి అంటే బాలయ్య బాబుని ఇటీవల కాలంలో డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో, బోయపాటి శ్రీను, అలాగే మలినేని గోపీచంద్, అనిల్ రావుపూడి, రీసెంట్ డాకు మహారాజు డైరెక్టర్ అయినటువంటి బాబీ. సో వీళ్ళందరూ కూడా ఆ పార్టీకి అటెండ్ అయ్యారు. ఇందులో ఒక అరుదైనటువంటి దృశ్యం జనాలకందరికీ కూడా కనిపించింది, ఆహుతులైన వాళ్ళందరికీ కూడా. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు గంభీరంగా ఉంటారు, అరుదుగా మాత్రమే నవ్వుతారు అన్నట్టు ఉంటారు. ఆయన నవ్వినా కానీ ఒక చిరునవ్వులాగా వస్తుంది, కానీ పడి మీరు అన్నట్టు లోపల నుంచి హోల్ హార్టెడ్గా గుండె లోపల నుంచి అంత బాగా నవ్వటం అనేది ఎప్పుడు చూసి ఉంటారు జనం. అట్లాంటిది ఆ పార్టీలో ఆయన విపరీతంగా నవ్వటం, ఒక ఆహ్లాదకరమైనటువంటి సన్నివేశానికి మనం ఎట్లా ఒక జోక్ వేస్తే పడి ఎట్లా నవ్వుతామో, ఆయన కూడా అట్లా పడి నవ్వటం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అంటే చేతులు అడ్డు పెట్టుకొని మరి నవ్వుతున్నారు, కింద ఇలా పడుకొని మరి నవ్వుతుంటే అసలు ఆశ్చర్యం వేసింది అసలు. అదే అలాంటి అరుదైనటువంటి సన్నివేశం కాబట్టి కెమెరాలు ఆ సన్నివేశాన్ని క్యాప్చర్ చేసే. ప్రస్తుతం సోషల్ మీడియాలో అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు టీడీపీ ఫ్యాన్స్, టీడీపీ కార్యకర్తలు అనుకోండి, వాళ్ళందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియోని వైరల్ చేస్తూ ఉన్నారు, షేర్ చేస్తూ వైరల్ చేస్తూ ఉన్నారు. ఇంతకు ఏంటి అంటే, ఎందుకు ఆయన అంతగా నవ్వారు అంటే, భువనేశ్వర్ గారు తన భర్తను మామూలుగా ఏమండి పైకి రండి, ఒక స్టేజ్ మీదకి రండి అని చెప్పేసి ఆయన పిలిచారు. ఆయన వచ్చారు. ఈ సందర్భాన్ని అనిల్ రావుపూడి తను మాట్లాడేటప్పుడు ప్రస్తావించారు. ఆయన చెప్పిన విధానానికే చంద్రబాబు నాయుడు పడి నవ్వారనమాట. అది ఏంటంటే, భువనమ్మ గారు చంద్రబాబు నాయుడు గారిని ఏమండి ఇలా రండి అంటే ఆయన వచ్చారు, ఒక సామాన్యుడిలాగా వచ్చారు, ఒక మామూలు మనిషిలాగా, అంటే సీఎం లాగా కాకుండా. పైగా భువనమ్మ గారు ఒక రెస్ట్రిక్షన్ కూడా పెట్టారు, ఇది రాజకీయ సభ కాదు, అందరం కలిసి సరదాగా జరుపుకుంటున్నటువంటి ఒక పార్టీ, కాబట్టి మీరు 5 నిమిషాల కంటే ఎక్కువ ప్రసంగించడానికి వీల్లేదు అని ఒక రెస్ట్రిక్షన్ కూడా పెట్టారు. దాంతో ఆయన అంతవరకే మాట్లాడగలిగారు. మేము భార్యలతో రాలేదు కాబట్టి మేము సేఫ్ అని ఆయన ఆ చెప్పిన విధానానికి, ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన టోన్కి ఈయనకి నవ్వు ఆగలేదన్నమాట. ఇక చంద్రబాబు నాయుడు గారికి అంటే ఆయన అంత ఆహ్లాదకరంగా కనిపించి, పార్టీ శ్రేణులకు కానివ్వండి లేదా ఆ ఇంట్లో వాళ్ళకి కానీ ఎన్ని రోజులు అయిందో తెలియదు. ఈరోజు మాత్రం అంటే బాలకృష్ణకి సన్మానం, అది కూడా ప్రైవేట్గా జరిగింది, పబ్లిక్గా జరిగింది కాదు. వాళ్ళ ఫ్యామిలీస్ అలాగే సన్నిహితుల మధ్య ఒక పార్టీలాగా చేసుకున్నారు దాన్ని. ఆయనకి అలా ఒక అత్యున్నతమైనటువంటి పురస్కారం.
అంటే దేశంలో ఉన్నట్టు 3వ అత్యున్నత పౌర పురస్కారం అంటారు. మొదటిది భారతరత్న అయితే, రెండవది పద్మవిభూషణ్, మూడవది పద్మభూషణ్, నాలుగవది పద్మశ్రీ. ఇది ఆర్డర్. సో ఆయనకి అందులో 3వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మభూషణ్ వచ్చింది. సో తమ కుటుంబంలో వ్యక్తికి అలాంటి ఒక అరుదైనటువంటి పురస్కారం, జాతీయ స్థాయి పురస్కారం వచ్చింది కాబట్టి దాన్ని అందరం కలిసి కుటుంబ సమేతంగా సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో భువనేశ్వర గారే హోస్ట్గా ఉండి ఆమె దీనికి ఆతిథ్యం ఇచ్చారు. అలాగే సినిమా రంగం సంబంధించి ఎవరిని పిలవాలి ఏంటి అనేది బాలయ్య బాబుని అడిగితే ఆయన దర్శకుల్ని, నిర్మాతల్ని ఈ మధ్యకాలంలో తనతో సినిమాలు, ఎందుకంటే వరుసగా 4 హిట్లు వచ్చినాయి. కెరీర్ పరంగా ఒక పీక్ స్టేజ్లో ఉన్నారు. అందుకని ఆ 4 దర్శకుల్ని, అలాగే సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసర్ని, కొంతమంది సన్నిహితుల్ని కూడా పిలిచారని చెప్పేసి మనకి తెలుస్తూ ఉన్నటువంటి విషయం. సో అందులో ఈయన కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా వెసులుబాటు చూసుకొని ఆయన కూడా వచ్చారు. సో దాన్ని, ఆ పార్టీని ఆయన ఎంజాయ్ చేశారు. ఆ పార్టీలో ఈ కొన్ని స్పీచెస్ కూడా కొంతమంది మాట్లాడారు. అలా అనిల్ రావుపూడి మాట్లాడేటప్పుడు ఆయన పడి నవ్వారు. అలా ఇప్పుడు అది వైరల్ అవుతూ ఉండటం, అంటే చంద్రబాబు నాయుడు గారిలో మనం ఏం చూస్తాం మామూలుగా, ఆయన ఒకప్పుడు ఆయనే ప్రకటించుకున్నారు, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఈఓ అని, ముఖ్యమంత్రిని కాదు సీఈఓ అని అన్నారు. అంటే ఒక సీఈఓ ఎలా పనిచేస్తాడు, తన కంపెనీని అభివృద్ధి చేయటంలో ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తాడు ఏంటి అనే ఉద్దేశంతో ఆయన చెప్పారు. అలా పని చేస్తాడని, అంటే కేవలం ముఖ్యమంత్రి అనుకోడు ఆయన, నేను ఒక సీఈఓని, కంపెనీ సీఈఓని, దానికి తగ్గట్టుగా నా రాష్ట్రం డెవలప్మెంట్కి ఏం చేయాలో అది చేయటానికి ఏం చేయాలో ఆ ప్లానింగ్ అవన్నీ చేస్తూ ఉంటానని ఆయన చెప్తారు. సో అందుగురించి ఆయన ఇదివరకే చెప్పాడు 16 నుంచి 18 గంటలు రోజుకి పని చేస్తారని. మరి ఇప్పుడు ఆయన వయసు రీత్యా కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఇప్పుడు మరి అంత కాకపోయినా కానీ ఎంత చేసినా మనకంటే ఎక్కువ టైమే ఆయన పని చేస్తారనేది మాత్రం వాస్తవం. సో దాని ఫిట్నెస్ కోసం కూడా ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు, యోగా లాంటివి చేస్తూ ఉంటారు. సో ఒక భవిష్యత్తు దూరదృష్టి ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఆయనకి చాలా పేరు ఉంది. మన దేశంలోనే చాలా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రులు ఆయన ఒకరు. ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మొత్తానికి అలాంటి వ్యక్తి ఈరోజు బాలయ్య బాబు పార్టీలో ఆయనకి, అంటే అది కూడా తన భార్య ఇచ్చినటువంటి ప్రైవేటు పార్టీలో ఆయన పాల్గొని అలాంటి ఒక గుడ్ మూమెంట్స్ని, ఆహ్లాదకరమైనటువంటి మూమెంట్స్ని ఎంజాయ్ చేయటం అనేది, సో ఆయన కొంత ఎనర్జీని ఇచ్చేటువంటి విషయంగానే మనం చెప్పుకోవచ్చు. సో ఇందుకు మొత్తానికి కారకుడైనటువంటి వాడు అనిల్ రావుపూడి. సో ఇంతవరకు మనం చూడని సన్నివేశం అంటే ఏంటంటే, అసలు చంద్రబాబు నాయుడు గారు నవ్వుతే, అంటే మనస్ఫూర్తి నవ్వుతే ఎలా ఉంటుందో మనం చూడలేదు కాబట్టి అనిల్ రావుపూడి గారిది దయ వల్ల ఈసారి అంటే చంద్రబాబు నాయుడు గారిని అంత ఆహ్లాదకంగా ఉండడమే కావచ్చు, అంత నవ్వడమే కావచ్చు, చూసేవాడు అనుకోవచ్చా సార్? మరి అంతే, ఇప్పుడు అది ఆ వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరం కూడా దాన్ని చూసే అవకాశం మనకు కూడా లభించింది. సో ఈ యాంగిల్ కూడా ఉందా చంద్రబాబు నాయుడులో అనేది ఇప్పుడు అందరికీ తెలుస్తున్నటువంటి విషయం అనుకోవాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.